స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీలో పెను మార్పులు తీసుకుని వచ్చింది. అయితే ప్రస్తుతం చూసుకుంటే ఈ మార్పులు ఏమైనా గ్రౌండ్ లెవెల్లో కనిపిస్తున్నాయా, ఎలా ఉన్నాయి? ఒకవైపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఒకవైపు సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్ కార్యక్రమాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తుంది. ప్రస్తుతం చూసుకుంటే ఈ కార్యక్రమం వల్ల ఎటువంటి ఉపయోగాలు కలుగుతూ ఉన్నాయి? అసలు పూర్తి స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో ఈ జీఎస్టీ అమలవుతుందా, ఇప్పటికీ కూడా పాత పద్ధతి అమలవుతుందా? అసలు ఈ జీఎస్టీ తగ్గింపు ధరలకే భారీగా తగ్గింపు ధరలకు వస్తున్నాయి అనేది చెప్తూ ఉన్నారు. కానీ ఈరోజు కస్టమర్లకి నేరుగా ఆ భారీ తగ్గింపు ధరలకే అందుతున్నాయా లేదా అనే విషయం పైన ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్కి వచ్చింది. అయితే ఈ గ్రౌండ్ రిపోర్ట్లో అసలు ఏం జరుగుతుంది ఏంటి, ఈ సూపర్ జీఎస్టీ, ఈ సూపర్ సేవింగ్ కార్యక్రమం ఎలా కొనసాగుతూ ఉన్నది, దీనిపైన మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం విజయనగరంలో ఉన్నటువంటి అత్యంత పెద్ద మార్కెట్గా ఉన్నటువంటి ఏదైతే గంటస్తంభం మార్కెట్ వద్ద ప్రస్తుతం అయితే మాత్రం ఉన్నాయి. ఈ మార్కెట్లో కస్టమర్లు ఏమనుకుంటున్నారు, ప్రస్తుతం జీఎస్టీ ఏ విధంగా ప్రస్తుతం ఉన్నది, ఈ జీఎస్టీ వల్ల ప్రజలకు ఎంతవరకు ఉపయోగపడుతుంది, అసలు ఈ మార్కెట్లో జీఎస్టీ ప్రభావం ఏమైనా చూపిస్తుందో, దాని కారణంగా ఏమైనా అమౌంట్ ఏమైనా తగ్గుతుందా, ప్రజలకి అనుకూలంగా కనిపిస్తుంది అనే విషయాలు అయితే మాత్రం మరి తీసుకునే ప్రయత్నం వచ్చేది కస్టమర్లతో. సార్ చెప్పండి సార్, ఇప్పుడు ఎలా చూడాలి ఏంటి ఈరోజు చూస్తూ ఉంటే? మురళీకృష్ణ అండి. జిఎస్టీ రేట్లు తగ్గాయి అని ప్రభుత్వం చెప్తుంది. కొన్ని గవర్నమెంట్ ఆన్లైన్లో తెప్పించుకునే వాటికైతే డైపర్స్ ఇటువంటి కొద్ది డబ్బు తగ్గిందండి. కానీ మార్కెట్లో మాత్రం జిఎస్టీ తగ్గినట్లయితే ట్రక్కులు అన్నిటికీ సామాన్ల మీద రేట్లు తగ్గాలి. ఇంకా మా విజయనగరం మార్కెట్లో ఇంకా కూరగాయలు అదే పాత రేట్లే నడుస్తున్నాయి. తర్వాత పప్పులు, ఉప్పులు కూడా వాటి మీద కూడా ఇంకా రేటు తగ్గలేదండి. మీరు తొందరగా తగ్గిస్తారని ఆశిస్తున్నాం. అంటే మీరు ఇప్పుడు కొనుగోలు చేశారు కదా, పాత రేట్లకి ప్రస్తుతం ఉన్నటువంటి రేట్లకి ఏమైనా తేడా కనిపిస్తున్నాయా? సేమ్ అక్కడ కనీసం వాళ్ళు చెప్తున్నారా మీరు జీఎస్టీ రేట్ తగ్గింది, మీరు తగ్గించిస్తామని చెప్తున్నారా? కొన్న వాటి వేటి మీద ప్రస్తుతానికి అయితే రేట్లు ఇంకా తగ్గలేదు, తగ్గుతాయని ఆశిస్తున్నాం. అయితే ఆన్లైన్లోనే తెప్పించుకునేవే తగ్గాయండి, మిగతావి తగ్గలేదు, ఇంకా తగ్గలేదు. ఎందుకంటే కూరగాయలు వాటి మీద ఆటోమేటిక్గాను కొన్ని రేట్లు తగ్గాలి. కూరగాయలు అంటే ఇండైరెక్ట్, అవి డైరెక్ట్ పప్పులు, ఉప్పులు, కొన్ని బట్టలు, ఇటువంటి వాటన్నిటి మీద డైరెక్ట్ తగ్గాల. నాకు అనుమానం ఏంటంటే పెట్రోల్ రేట్లు తగ్గలేదని, ఇంకా తగ్గించలేదేమో. ట్రావెలింగ్ ఖర్చులు తగ్గితే ఆటోమేటిక్గా 120 ఐటమ్స్ మీద తగ్గుతాయి, కానీ ఇంకా తగ్గలేదండి. ఇంకా నెమ్మదిగా తగ్గుతాయని ఆశిస్తున్నాం. అంటే దీని పట్ల ఇప్పుడు అధికారులకి ఇప్పుడు ఆల్రెడీ చూసుకుంటూ పోయి పెద్ద పెద్ద బ్యానర్లు, ఫ్లెక్సీలు, అలాగే ఫుల్ అడ్వర్టైజ్మెంట్ కలిపి చేస్తున్నారు. అంటే ప్రస్తుతం చూస్తూ ఉంటే క్షేత్రస్థాయిలో అదైతే అమలు కావట్లేదు. దీన్ని ఎలా చూడాలి, ప్రభుత్వానికి ఎటువంటి సలహా ఇస్తారు? ఇంకా కనిపించలేదండి, మాకు ఇంకా మార్పు కనిపించలేదు. ఏమో కూల్ డ్రింక్లు అవి తాగే వాళ్ళకి ఏమో డబ్బు తగ్గి ఉంటుందేమో తెలియదు, మాకు మాత్రం మార్పు కనిపించలేదు. అంటే ప్రభుత్వాన్ని మీ సలహా ఏమి ఇస్తారు దీని పట్ల? ప్రస్తుతం తగ్గించమనే చెప్తాము, ఎందుకంటే కామన్ మ్యాన్ చాలా కష్టం అవుతుంది. నిత్యావసర ధరలన్నీ ఆల్రెడీ హెచ్చుగా ఉన్నాయి, అందువల్ల తగ్గితే కామన్ మ్యాన్కి కాస్త రిలీఫ్గా ఉంటుంది. ప్రస్తుతం చూసుకుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఒక పక్క సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ అంటూ విస్తృతంగా ప్రచారం చేపడుతుంది. అలాగే ఇప్పుడు చూస్తూ ఉంటే ఏ షాపుకి వెళ్ళినా సరే, ఎక్కడికి వెళ్ళినా సరే ఆ పరిస్థితి మాకు కనిపించట్లేదు. దీన్ని ఎలా చూడాలి ఏంటి ఇదంతా? జిఎస్టీ మేము చాలా వస్తువుల నుంచి ప్రజలకు కావాల్సినటువంటి నిత్యావసర వస్తువులు కావచ్చు, లేదా మందులు కావచ్చు, వీటన్నిటి మీద నుంచి జిఎస్టీ కొంత భారాలను ఉపసంహరించాం. కాబట్టి దీనివల్ల ప్రజలకు చాలా మేలు జరుగుతుందని చెప్పేసి చాలా విస్తృతంగా కింద నుంచి పై వరకు ఇక్కడ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కానీ, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం కానీ పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తుంది. కానీ ఈ ప్రచారం నిర్వహించేంత దనిగా కిందకు వస్తే ఏ ఒక్క వస్తువుల ధరల మీద కూడా ఇప్పటికీ జిఎస్టీ తాలూకా లోతుపాతులు ఏవైతే తగ్గింపు ఉందో అది వర్తింపజేయడం లేదు. కాబట్టి ఇది ప్రచారం తప్ప ప్రజలకి పెద్దగా ఒరిగేదేమీ లేదు. పైగా మేము జిఎస్టీలో విస్తృతమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చామని చెప్పి చెప్తున్నారు. ఈ సంస్కరణలు ప్రజలకు ఉపయోగపడేవిగా ఉన్నాయని చెప్పి చెప్తున్నారు. ఈరోజు ప్రజలందరూ కోరుకున్నది పెట్రోల్, డీజిల్ ఎందుకు జిఎస్టీ పరిధిలోకి తీసుకురాలేదు ప్రభుత్వం అని చెప్పేసి అడుగుతున్నారు. ఈరోజు పెట్రోల్, డీజిల్ ధరలు కానీ జిఎస్టీ పరిధిలోకి తీసుకొస్తే ఈరోజు సగం పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే అవకాశం ఉంది. కానీ దాన్ని మినహాయింపు చేశారు. అదేవిధంగా ఇప్పుడు జిఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చినవి కూడా ఎక్కడ కూడా అవి వర్తించడం లేదు. పైగా ఈ జిఎస్టీ వల్ల ప్రజలకు ఏదో లాభం జరుగుతుందంటే ఇంతవరకు ప్రజలు తీవ్రంగా నష్టపోయారనే అర్థం వస్తుంది. ఒక కుటుంబం ఈ 9.5 ఏళ్ల కాలంలో
14,58,000 రూపాయలు ఒక్కొక్క కుటుంబం జీఎస్టీ ద్వారా ఈ ప్రభుత్వానికి చెల్లించాల్సినటువంటి పరిస్థితి వచ్చిందంటే ఒక్కొక్క ప్రభుత్వం ఒక్కొక్క కుటుంబం వాళ్ళ రక్త మాంసాలు పిండి ఈరోజు కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ ద్వారా డబ్బులు వసూలు చేసి ఇప్పుడేదో మేము మినహాయించామని చెప్పేసి సంఖ్యలు గుద్దుకునే పరిస్థితి ఉంది. అది కూడా కొన్ని వస్తువులు అవి కూడా ఈరోజు కూడా వినియోగంలోకి వస్తుంది. రాలేదు. ఉదాహరణకి పాల ఉత్పత్తుల మీద జీఎస్టీ అన్నారు. ఈరోజు పెరుగు మీద ఎటువంటి తగ్గింపు లేదు. కేవలం పాలకి మాత్రమే లీటర్కు రూపాయి చొప్పున తగ్గించే పరిస్థితి ఉంది. మిగతా నిత్యావసర వస్తువుల ధరలు కూడా ఎక్కడ కూడా జీఎస్టీ మినహాయింపులు ఏమీ లేవు. అలాగే ఈరోజు మెడిసిన్ అన్నారు. మెడిసిన్లో కూడా డ్రగ్స్ రేటు పెంచేసి కిందకి జీఎస్టీ తగ్గించామని చెప్తాను. అంటే మెడిసిన్ తయారీకి అవసరమైనటువంటి డ్రగ్స్ మీద విపరీతమైనటువంటి రేటు పెంచేసి ఇప్పుడు జీఎస్టీ తగ్గించామంటే అది కూడా కిందకు వచ్చేసరికల్లా ప్రజానీకానికి ఏ విధమైనటువంటి ఉపయోగం లేని పరిస్థితి ఉంది. కాబట్టి ఇది కేవలం ప్రచార ఆర్భాటం తప్ప ప్రజలకి ఈ జీఎస్టీ మినహాయింపు వల్ల ఎటువంటి ఉపశమనం కలగలేదు. నిజంగా ఉపశమనం కలగాలి అంటే ఖచ్చితంగా ఏదైతే పెట్రోల్ డీజిల్ ఉన్నాయో అవి కానీ జీఎస్టీ పరిధిలోకి వస్తే వాటి ఆధారితంగా ఉత్పత్తి రంగంలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా ధరలు తగ్గే అవకాశం ఉంది. ఉత్పత్తిని తయారు చేయడానికి అవసరమైనటువంటి ముడి సరుకు ధరలు తగ్గించకుండా మేము ఉత్పత్తి మీద మాత్రమే తగ్గించాము అంటే ఇది తగ్గుబాటు కాదు. ఇది కేవలం కంటి తురుపు చర్య మాత్రమే. ఉత్పత్తికి అవసరమైనటువంటి అన్ని రకాల ముడి సరుకు మీద మీరు ధరలు తగ్గించండి, జీఎస్టీ పరిధిలోకి తీసుకురండి. ఖచ్చితంగా అది ప్రజలకు పెద్ద ఎత్తున ఉపశమనంగా ఉంటుంది. ఉదాహరణకి ఈరోజు పెట్రోల్ డీజిల్ మీద మీరు జీఎస్టీ తగ్గించలేదు. ప్రయాణికులు బస్ ఛార్జీలు తగ్గాయా, లేదా ట్రైన్ ఛార్జీలు తగ్గాయా, ఆటో ఛార్జీలు తగ్గాయా? ఎటువంటి ప్రయాణ రవాణా ఛార్జీలు అటు సరుకు రవాణా కానీ ఇటు ప్రజా రవాణా కానీ ఎటువంటి ఛార్జీలు తగ్గలేదు. పోనీ మందుల ధరలు ఏమైనా మీరు అనుకున్నట్టు ఎక్కడైనా తగ్గాయా? ఈరోజు డ్రగ్స్ ఉత్పత్తులు అయినటువంటి ఖర్చు మీరు పెంచారు కాబట్టి ఆ జీఎస్టీకి వచ్చేసరికల్లా వాడికి ప్రయోజనం జరిగింది తప్ప కిందకు వచ్చారు కాబట్టి ప్రజలకు ఏ విధమైనటువంటి ప్రయోజనం జరగలేదు. అలాగే పాలు ధరలు కూడా ఎక్కడ తగ్గే పరిస్థితి లేదు. అలాగే ఏదైతే ప్రజలకు నిత్యావసర సరుకులు ఉన్నాయో ఆ ధరలు కూడా ఎక్కడ కనీస కనుపు చూపు మేరలో తగ్గే పరిస్థితి లేదు. చివరికి పిల్లలు ఉపయోగించే పుస్తకాలు కానీ, లేదా టూత్పేస్ట్లు కానీ, లేదంటే పెన్సిల్ కానీ, లేదంటే ఎరేజీలు కానీ, వీటన్నిటి ధరలు కూడా ఈరోజు ఎక్కడ కూడా తగ్గే పరిస్థితి లేదు. మరి మీరు ఎక్కడ తగ్గాయండి అంటే తగ్గాయని మీరు పైన చూపిస్తున్నా కిందన మాత్రం ఎక్కడ అమల్లోకి జరగలేదు. దానికి కారణం వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఉత్పత్తికి అయ్యే ఖర్చు పెరిగింది కాబట్టి మేము దాని నుంచి మినహాయించలేమని చెప్పేసి మీకు వేస్తున్నది ఉత్పత్తికి అయ్యే ఖర్చు అని చెప్పేసి చెప్తున్నారు. ముఖ్యంగా కరెంటు. ఈరోజు కరెంటు ఎక్కడ ప్రజలకు అందుబాటులోకి రాలేదే. అన్ని రకాల కరెంటు బిల్లులు పెరుగుతున్నాయి. దానికి అనుబంధంగా ఉన్నటువంటి అన్ని ఛార్జీలు పెరుగుతున్నాయి. కాబట్టి ఇది కేవలం ప్రజల్ని భ్రమల్లో పెట్టడం కోసం కేవలం ప్రచార ఆర్భాటం తప్ప ఇది ప్రజలకు ఎటువంటి ఉపశమనం కలిగించే జీఎస్టీ తగ్గింపులు కాదని చెప్పేసి మేము అభిప్రాయపడుతున్నాం. రోజు మీరు మార్కెట్కి వెళ్తున్నారు, వస్తున్నారు, ఏదైనా రేట్లు తగ్గేటట్లు ఏమైనా కనిపిస్తున్నాయా? జీఎస్టీ పైన ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ముమ్మరంగా ప్రచారం కూడా మొదలుపెట్టాయి. ఒకవైపు అధికారులు కూడా చెప్తూ ఉన్నారు అంతా జీఎస్టీ పూర్తిగా తగ్గించాము, ఏమీ లేదు అని చెప్తున్నారు. నిత్యావసర ధరలు చూస్తే అసలు ఎక్కడ కూడా తగ్గట్లేదు. ఇది ఎలా చూడాలి ఏంటి ఇదంతా? ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ జీఎస్టీ తగ్గించామని చెప్తున్నారు. కానీ ఏ విషయంలో కూడా తగ్గించడానికి ఎక్కడ కనపడలేదు. నిత్యావసర వస్తువులు పాలు అనగా, పప్పులు అనగా, ఉప్పులు అనగా, తర్వాత నిత్యావసర వస్తువులు ఏదో షాప్కి వెళ్ళిన జ్యూసులని ఇంకోటని పేదవాళ్ళకి అనుకూలమైనవి ఏ వస్తువు కూడాను తగ్గించే పరిస్థితి కనపడడం లేదు. ప్రతిదీ కూడాను ఆకాశాన్ని అంటుకునే ఉన్నాయి తప్ప జీఎస్టీ వల్ల తగ్గాయి చేసాయి అని అధికారులు కానీ నాయకులు కానీ చెప్పడం తప్ప రెండోది ఏమీ అనడం లేదు. కాబట్టి ఈ తగ్గింపు అనేది పెద్దలకి డబ్బున్న వాళ్ళకి తగ్గేమో కానీ నిత్యావసర వస్తువులు కానీ ఏటి కానీ పేదవాళ్ళకి ఏమీ తగ్గలేదు. ఒక ఆటో ఉన్నదంటే ఆటోకి తగ్గిందే, బస్సులు ఉన్నాయంటే బస్సులు తగ్గిందే, దేనివల్ల తగ్గింది? పేదవాడికి ఏ విషయంలో తగ్గింది? పేదవాడికి మటుకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎక్కడా తగ్గలేదు. కాబట్టి ఈ తగ్గుదల వచ్చే పేదవాడికి కాదు, డబ్బున్నోడికి ఏం తగ్గిందేమో వాళ్ళకి తగ్గించారేమో అది మీకు తెలియాలి తప్ప మాకు మటుకు ఎట్టి పరిస్థితుల్లో తగ్గలేదని నేను తెలియపడుతున్నాను. ఒక ప్రభుత్వ అధికారులు అలాగే ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా విస్తృతంగా ప్రచారం చేస్తుంది. సూపర్ జీఎస్టీ బాగా తగ్గింది అని చెప్పేసి ఒకవైపు చెప్తున్నాయి. దీన్ని మరి ఏ విధంగా చూడాలి? దీన్ని ఏ విధంగా చూడాలంటే మీ వాళ్ళు కలువ చేసుకొని తగ్గించమని వ్యాపారస్తులు చెప్తే తగ్గుతాయి. వాళ్ళు పట్టించుకోలేదు. జిఎస్టీ అయితే కేంద్ర ప్రభుత్వం తగ్గించింది, ఏ సరుకు కూడా తగ్గలేదు. ఒక మందుల విషయానికి వచ్చేసరికి అయితే ఇప్పుడు కొద్దిగా తగ్గుతుంది అంతే తప్ప నిత్యావసర సరుకులు ఏవి తగ్గలేదు. అది
చూసాం కదా, ఇక్కడ మార్కెట్లో కస్టమర్లు కూడా ఒకటే చెప్పుకొస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. ఏదైతే నిత్యావసర వస్తువులే కాకుండా ఏవి కూడా ప్రస్తుతం చూసుకున్న గతానికి ఇప్పటికి ఎటువంటి ధరలో మార్పు లేదంటూ కూడా చెప్పుకొస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే ఈ ప్రచారం అనేది బయట చేస్తున్నారే కానీ ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారుల్లో వాళ్ళు మార్పు తీసుకురావాలి. ఎందుకంటే గతానికి ఇప్పటికి ఏ విధంగా జిఎస్టీ ఉన్నది అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే వ్యాపారుల వస్తువులు కూడా జిఎస్టీ తగ్గించి ఇవ్వాలి. వాళ్ళు తగ్గించి ఇస్తే కనుక ఇవ్వలేరు కనుక ముందుగా వ్యాపారస్తుల్లో ఒక రకంగా వాళ్ళకి జిఎస్టీ తగ్గించి ఇస్తేనే ప్రజలకు అందుబాటులో తీసుకురాగలరు, లేదంటే వాళ్ళు కూడా తీసుకురాలేరు కదా అంటూ కూడా మరోవైపు కస్టమర్లు అయితే చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే మరోవైపు ఆన్లైన్లో ఏవైతే కొనుగోలు చేస్తారో ఆన్లైన్లో కొనుగోలు చేసే వాటికైతే జిఎస్టీ అయితే మాత్రం తగ్గుతూ ఉన్నది. అదేవిధంగా మరోవైపు ఒక మెడికల్ కానీ అదేవిధంగా స్లిప్పర్ షాపులు కానీ ఇవన్నీ కూడా తగ్గాయి. కానీ నిత్యావసర వస్తువులకైతే మాత్రం ఎటువంటి మార్పు రాలేదంటూ కూడా సామాన్యులు వాపోతున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం ఇది విజయనగరంలో ఉన్నటువంటి సామాన్యుల పరిస్థితి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, విజయనగరం నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.